టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి కిడ్స్ ఎథ్నిక్ వేర్ అనమాట. ఎథ్నిక్ వేర్ అంటే ఫుల్ ఎథ్నిక్ కాదు, అలాంటి వెస్ట్రన్ కాదు, ఇండో వెస్ట్రన్ అంటూ ఉంటారు కదా. సో అలాంటి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఈ పొంగల్కి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా డెఫినెట్గా చేయండి. లైక్ చేస్తే మన వీడియో అనేది కొంచెం పుషప్ అవుతూ ఉంటుంది అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఎల్లో డ్రెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది క్రాప్ టాప్ లాగా అనమాట. సో ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు యోక్ పార్ట్ దగ్గర మనకు అయితే ఇలా సిల్వర్ తో లైన్స్ ఇచ్చున్నారు. హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ హ్యాండ్సే అండ్ ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట. మనకు బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా చాలా సింపుల్ గా మొత్తం సిల్వర్ వచ్చేసి మనకి ఇలా లైన్ ఇచ్చేస్తున్నారు లేస్. అండ్ దీని మీద అయితే పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. వెనక కూడా సైడ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ లెహంగా దీనికి ఏంటి అంటే కొంచెం లైనింగ్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అసలు జస్ట్ ప్లెయిన్గా ఇచ్చేసాడు. చూపిస్తాను మీకు. అంటే ఖచ్చితంగా మనం పిల్లలకి లోపల ఏదో ఒకటి వేయాల్సి వస్తుంది. లైనింగ్ అయితే ఇవ్వలేదు అనమాట దీనికి. బట్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. పక్కన పిక్చర్ మెన్షన్ చేస్తాను చూడండి. మా పాపకైతే వేయలేదు. మా పాప నేను క్యాప్ వేసుకొని చూపిస్తాను అంటుంది. ఇప్పుడు నేను ఎలా అయితే క్యాప్ వేసుకొని వీడియో చేస్తున్నానో మా పాప కూడా క్యాప్ వేసుకొని మీకు చూపిస్తాను అనింది. సో ఇంకా డిచ్చు తెలుసు కదా మీకు, మా పక్కనే తిరుగుతూ ఉంటుంది. సో ఆ పాపకైతే వేసాను అనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ దీని మీదకి దుప్పట్టా వచ్చేసి ప్యారెట్ పింక్ అనమాట ఇది. సో ఇలా ఇచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇది పింక్, ఎల్లో, గ్రీన్, పింక్. సో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్. వాటిలో ఇదన్నమాట. క్యూట్గా ఉంది కదా డ్రెస్. అంటే అటు వెస్ట్రన్ కాకుండా ఇటు ట్రెడిషనల్ కాకుండా సో రెండిటికి అలాగే అన్నట్టు తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ. ఇది కూడా క్రాప్ టాప్ లాగే అనమాట. నాకు ఫోటో చూసి భలే అనిపించింది. ఏంటంటే మీకు పక్కన యాక్చువల్ ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను. భలే ఉండింది అసలు అప్పుడు. ఇప్పుడు కూడా బాగుంది. బట్ మనం ఏమన్నా లోపల వేస్తే బాగుంటుంది అంటే క్యాన్ వేస్తే అప్పుడు ఇది కూడా మంచిగా ఇలా ఫ్రిల్స్ లాగా లేసి ఉంటుందేమో. సో ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట. 1, 2, 3 ఫిల్స్ అంతే. అండ్ దీనికి ఏమో లోపల లైనింగ్ ఇచ్చున్నాడు. సో చాలా క్యూట్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం. వేసుకుంటే ఇంకా వీడియోలో మనకు ఫోటో చూపించారు కదా, దాంట్లో లాగుంటే ఇంకా ఎంత బాగుందో అనిపించింది. మనం ఏమైనా సెట్ చేయొచ్చేమో చూడాలి. అండ్ దీనికి పైన వచ్చేసి చున్నీ ఏం రాలేదు కానీ ఇలా వచ్చిందనమాట బ్లౌజు. హ్యాండ్స్ అయితే సో ఇలా వచ్చింది హ్యాండ్స్. కొంచెం ఫిట్టింగ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అన్ని ఓవరాల్ సైజెస్ ఇచ్చేస్తారు కదా, మనం కొంచెం ఏ డ్రెస్ అయినా కానీ మనం ఫిట్ చేసుకోవాల్సిందే. కొంచెం పర్ఫెక్ట్ సైజ్ అనేది సరిపోదు కదా. అండ్ దీనికైతే దుప్పట్టా ఇలా చేసేస్తున్నారు అనమాట. భలే ఉంది కదా క్యూట్గా. ఇలా అంటే బ్లౌజ్కి అటాచ్ చేసేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇది క్యూట్గా ఉంది కదా. మా కృతి కూడా తీసుకుంది ఇది. సో కృతిది కూడా ఆర్డర్ చేస్తున్నాను. సో కృతి రాగానే సో తనది కూడా వీడియో నేను మీతో షేర్ చేస్తాను. ఎంత బాగుందో డ్రెస్. ఈ డ్రెస్ చూడంగానే ఆంటీ నాకు కూడా కావాలి పెట్టరా అని చెప్పి అడిగింది. సో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. నాకు భలే నచ్చింది. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను తెలుసా. ఇది నా కార్ట్లో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈసారి అయితే పెట్టేశాను దీన్ని నేనైతే. అండ్ ఈ డ్రెస్ అయితే ఎంత ప్రిటీగా ఉందంటే మెరూన్ కలర్ చాలా బాగా అనిపించింది. ఇలా వేయగానే డ్రెస్ ఆ ఫేస్లో ఆ గ్లో అనేది కనిపించింది అనమాట. మా పాప సన్నగా ఉంది కాబట్టి అంత అనిపించలేదు కానీ డ్రెస్ డిచ్చుకి మాత్రం చాలా బాగుంది కదా. నేను ఇద్దరు వేసుకున్నారు, ఇద్దరిది మెన్షన్ చేస్తాను చూడండి. ఎవరికి బాగుందో మీరే కామెంట్ చేయండి. ఆబ్వియస్గా డిచ్చుకే బాగుంది కదా డ్రెస్ అయితే. అండ్ ఇదైతే యోక్ పార్ట్ దగ్గర ఇలా డిజైన్ అయితే వచ్చినారు. మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, సో అలా వచ్చిందనమాట. ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా పట్టు టైప్లో వచ్చింది. సో సేమ్ హిప్ దగ్గర కూడా వచ్చింది. అండ్ మనకు వెనక వచ్చేసి నాట్స్ వచ్చినాయి. దీనికి వచ్చేసి మనకు లైనింగ్ వచ్చేసి సాటిన్ లైనింగ్ ఇచ్చిన్నారు. సో ఈ డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా ప్రిటీగా అనిపించింది. ఈసారి మా పాపకు కూడా నేను లేన్ కలర్స్ అన్నీ తీసుకున్నాను. లాస్ట్ టైం నాకు ఎలాగ లేన్ కలర్స్ తీసుకున్నానో ఈసారి మా పాపకు కూడా నేను అలానే లేన్ కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇంకో డ్రెస్ చూపిస్తున్నది అయితే నాకు ఎంత బాగా నచ్చింది. అది కూడా చాలా బాగుంది, చూపిస్తాను. సో ఇదనమాట రెడ్ కలర్. ఇది వచ్చేసి శారీ టైప్ అనమాట, అంటే హాఫ్ శారీ టైప్ ఇది అయితే. సో బ్లౌజ్ అయితే ఇదనమాట. మనకు నెక్ దగ్గర డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్టెడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది రిషికి అయితే సరిపోయింది కానీ డిచ్చు కొంచెం పొట్టయింది అనమాట. డిచ్చు ఏంటంటే డిచ్చు రిషికి 1 ఇయర్ గ్యాప్ ఉంది. డిచ్చునే కొంచెం పెద్ద రిషి కన్నా. సో ఇద్దరు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో డిచ్చుకి అయితే ఇది కొంచెం పొట్టయింది అనమాట. వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది.
ఇది వచ్చేసి లెహంగా అండ్ ఇది వచ్చేసి టాప్ అంతా మనకు వర్క్ వచ్చింది, అది కూడా గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి దుప్పట్టా అనమాట. ఎంత బాగుందో కదా, నాకు ఇప్పటి నుంచే ఇది తీసుకోవాలని అనుకుంటున్నాను రిషికి. సో ఫైనల్గా అయితే తీసుకున్నాను. నేను చాలా వరకు డ్రెస్సెస్ అనేది చూసి పెట్టుకుంటాను అనమాట, అవసరమైనప్పుడు పెట్టుకుందాము అనేసి. సో అలా ఈసారి పెట్టేశాను ఇలాగా మా పాపకి డ్రెస్సెస్. అయితే చాలా ప్రిటీగా ఉంది కదా ఈ డ్రెస్ కూడా. కానీ మా పాప సన్నగా ఉండడం వల్ల ఇవేం అంత నొప్పవు, కానీ నొప్పకపోయినా వేయాల్సి వస్తుంది. నొప్పవు అంటే హ్యాండ్స్ ఉంటే బాగుంటుంది మా పాపకి. ఆ హ్యాండ్స్ ఏదో సన్నగా పుల్లలాగా అలా ఉంటుంది కదా, అందుకనేసి. సో ఈ డ్రెస్ కూడా చాలా ప్రిటీగా ఉంది, పక్కన మెన్షన్ చేస్తాను చూడండి. క్యూట్ డ్రెస్సెస్ కదా. ఇదైతే మొత్తం చుడిదార్ టైపు. ఇదైతే మనకు ఫుల్ ఎథ్నిక్ వేర్ వస్తుంది. ఎథ్నిక్ వేర్ అంటే మనకు పంజాబీ టైప్, అది చుడిదార్ టైప్ అన్నాను కదా, అదే అనమాట. టాప్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇలా వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్రింట్గా వచ్చింది, చాలా ప్రిటీగా ఉంది కదా. అండ్ నెక్ పార్ట్ వచ్చేసి వీ షేప్లో వచ్చింది. ఇక్కడ సింగిల్గా ఒక చిన్న లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇవి నాట్స్ ఇచ్చారనమాట, ఇక్కడ టై చేసుకునేది. మనం యాక్చువల్గా ఇక్కడ ఇస్తారు కదా నాట్స్, అదే ఇక్కడ ఇచ్చారనమాట నాట్స్. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం లేండి, ఇక్కడ కూడా వస్తున్నాయి నాట్స్. అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఫుల్ హ్యాండ్స్ కావాలండి, 3/4 హ్యాండ్సే. అండ్ వెనకంతా ఇంత సింపుల్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీని దుప్పట్టా వచ్చేసి ఇది పింక్ కలరు. ఇది యాక్చువల్గా అసలు డిచ్చుకి పట్టలేదన్నమాట, అందుకే రిషికి వేసాను, పక్కన మెన్షన్ చేశాను. కాబట్టి చూడండి ఎలా ఉందో. గుండులో మాత్రం మీకు కనిపించదంట. పెద్దదాన్ని నాకంటే షై ఉంటుంది అనుకో, చిన్నపిల్లకి కూడా చూడండి ఎంత షయ్యో. ఇంకా దుప్పట్టా అనమాట. దుప్పట్టాకి వచ్చేసి ఇలా వెనక లేసి ఇచ్చినారు. ఇవి అనకూడదు కానీ ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా ఇలాంటి డ్రెస్సెస్. బట్ ఇప్పుడు అందరం వేసుకున్నారు, ఒకప్పుడు అయితే. సో ఇది ప్యాంట్ అనేది లేదా స్కర్ట్ అనేది కనుక్కోలేము. నేను ఇంతకుముందు ఏమైనా మిడ్డీ అని ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంతకుముందు అంటే మా టైంలో వచ్చేసి దాన్ని మిడ్డీ అనేవాళ్ళు, ఇప్పుడు స్టైల్గా స్కర్ట్ అని అంటున్నారు కదా. సో ఇదైతే స్కర్ట్ లాగా అనిపిస్తుంది వేసుకోగానే. ప్యాంట్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు, పెద్దవాళ్ళకి కూడా వచ్చినాయి ఇలాంటి ప్యాంట్స్, పలాజో ప్యాంట్స్. అండ్ దాంట్లో ఇంకొంచెం రీమోడల్ లాగా ఇక్కడ కుచ్చిచ్చేసారు. ఫ్రిల్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మా పాప అయితే అసలు ఈ డ్రెస్ తీననేది చాలాసేపు వేసుకొని. సో చాలా ప్రిటీగా అనిపించింది. డిచ్చుకి వేయలేదు, డిచ్చుకి అసలు పట్టలేదు అనమాట. ఇది నెక్ కొంచెం టైట్గా ఉంది. చెప్పాలంటే రిషికి కూడా టైట్గా ఉంది. ఐ థింక్ వేరే సైజ్ తీసుకోవాలి, రిటర్న్ పెట్టాలి. అంటే మళ్ళీ ఇంకొక 2 months అయింది అనుకో, రిషికి కూడా పట్టదు. నేను అప్పటికి చాలా గట్టిగా దూర్చాను. సో ఏ సైజ్ పెట్టానో గుర్తు రావట్లేదు. నేను యాక్చువల్గా మా పాపది 4 to 6 తనకి తీసుకోవాల్సింది. నేను 4 to 5 తీసుకున్నాను. నెక్ పట్టలేదు అనమాట. సో చూసి ఇంకొక సైజ్ తీసుకోవాలి. నేనైతే చాలా కష్టంగా పెట్టించాను అనమాట. నెక్ అయితే చాలా టైట్గా ఉంది. డిచ్చుకి అయితే అసలు కొంచెం కూడా పట్టలేదు. రిషికి అయితే కొంచెం గట్టిగా లాగాను. సో ఇంకొక సైజ్ అయితే తీసుకుంటాను నేను ఇందులో. ప్రిటీగా ఉంది కదా ఈ డ్రెస్ కూడా. ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అన్ని మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఏ డ్రెస్ అయితే ఎక్కువ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీటి లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇంతవరకు నా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి మీకు నా వీడియో ఎలా అనిపించిందో అనేసి. టేక్ కేర్, బాయ్ బాయ్.